మనిషికి రోగం రావడం, వచ్చిన రోగం నయం కావడం అన్నది అనేకమైన మార్గాల్లో ఒక్కో అడుగు వేస్తూ క్రమంలో జరుగుతాయి. ఉదాహరణగా ఒకరికి తలనొప్పి వచ్చింది. ఆ సమయంలో అందరికీ తెలిసిన కూసువిద్య ఒకటి ఉంది. అది శారిడాన్, జండుబామ్ లేదా అమృతాంజనం. సినిమా మొదలు పెట్టకుండానే లేదా టీవీ పెట్టగానే మన ముందు ప్రత్యక్షమయ్యేవి కూడా ఇవే. ప్రథమ చికిత్సగా వీటిని వాడడం తప్పేం లేదు, మంచిదే. సమస్య మొదలైంది, కానీ వారం రోజులైనా పరిష్కారం కాలేదు అన్నప్పుడు కాలు రెండవ మెట్టు మీద పెడతారు. అది ఇంటికి దగ్గరగా ఉన్న ప్రాథమిక వైద్యుడు లేదా చిన్న వైద్యాలయం. వైద్యుడు ఆయన పరిధిలో మరికొంత శక్తివంతమైన మందులను ఒక 10 రోజులు వాడమని రాసిస్తాడు. 10 రోజుల తర్వాత వ్యాధి తీవ్రత పెరిగిందే కానీ తగ్గుముఖం పట్టలేదు. బాధ శరీరానికంతకు పాకింది. తప్పనిసరిగా పెద్ద ఆసుపత్రి మెట్లు ఎక్కుతారు. అక్కడ మొదలవుతాయి ఎక్స్రేలు, సిటీ స్కాన్లు, పెట్ స్కాన్లు. వాటిలో కనబడతాయి ఏవో మచ్చలు, ట్యూమర్లు. డాక్టర్ల మేధోమథనం ప్రారంభమవుతుంది. రోగి శరీరంలోకి నిరంతరం సెలైన్లు, మందులు రక్తనాళాల ద్వారా ప్రవహిస్తాయి. ఈ నిరంతర ప్రక్రియ వల్ల నాళాలు వాచిపోయి, చిట్లిపోయి పనికి రాకుండా పోయే అవకాశం కూడా ఉంది. రోగిని ప్రతి గంట పరిశీలిస్తూ మందులు మారుస్తూ ఉంటారు. రోగి శరీరంపై కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్, ఆక్సిజన్ తప్పనిసరి అవుతాయి. ఎండోస్కోపులు, బయాప్సీ టెస్టులు, రేడియాలజీ కూడా తప్పనిసరి అవుతాయి. వైద్యపరంగా ఇవన్నీ తప్పనిసరి. రోగానికి ట్రీట్మెంట్ ప్రారంభమయ్యే ముందు, కొంత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అవసరాన్ని బట్టి రోగిని పరిశీలించే వైద్యులు 2-3 అయినప్పుడు సిటీ స్కాన్లు, పెట్ స్కాన్లు అనేక సార్లు జరుగుతాయి. వైద్యులు 2-3 ఎందుకుంటారు అని మీకు అనుమానమా? క్యాన్సర్ రోగానికి ఒక వైద్యుడు, ఊపిరితిత్తుల పరిశోధనకు ఒక వైద్యుడు, షుగర్ వ్యాధిని పరిశీలించడానికి ఒక వైద్యుడు, ఇలా అనేకమైన వైద్యులు అవసరమవుతారు. కార్పొరేట్ హాస్పిటల్లో వ్యాధిని క్షుణ్ణంగా పరిశీలించడానికి, సరైన వైద్యం అందించడానికి ఇలా డాక్టర్ల సమూహం నిరంతరం సేవలు అందిస్తుంది. వారి సేవలకు మనం ధన్యవాదాలు తెలుపుతాం. ఇల్లు వాకిలి మర్చిపోయిన రోగి 4 గోడల మధ్య బంధింపబడి ముక్కు, చేతులు మూత్రవాహిక గొట్టాలతో కట్టబడి ఉంటాడు. రోగికి ఇవన్నీ తాను ఎటూ కదలకుండా చేసిన ఇనుప సంకెళ్లలా కనిపిస్తాయి. రోగి వెంట ఉన్నవారికి మాత్రం వారు ముందు చూపుతో, అతి జాగ్రత్తతో, రోగిపై ఉన్న ప్రేమాభిమానాలతో చేసే సేవలా కనపడతాయి. వైద్యులు ఆ ఖర్చులకు వివరణ ఇస్తారు. ఇన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రి ఎక్కడా ఉండదు. ఇంట్లో వారికి మొదట్లో ఉన్న ధైర్యం సన్నగిల్లుతుంది. ఎక్కడి నుండి తేవాలి డబ్బు? పొలాలను అమ్మారు, బంగారం అమ్మారు, ఇల్లు తాకట్టు పెట్టారు, బంధువులను యాచించారు. దారులన్నీ మూసుకుపోయాయి. రోగం అంతూ తెలియటం లేదు. రోగి బాధతో అరుస్తుంటే ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందో అనే భయంతో అందరి గుండెలు అదురుతున్నాయి. రోజూ వచ్చే బిల్లు భయపెడుతోంది. డాక్టర్, మమ్మల్ని ఏం చేయమంటారు? మా పరిస్థితి దిగజారిపోతోంది. రోగి కోలుకోవడం లేదు. ఎన్ని రోజులు ఇలా? ఈ ప్రశ్నలకు ఆచితూచి సమాధానం వస్తుంది. వ్యాధి తీవ్రమైనది. మేము మా ప్రయత్నం చేస్తున్నాం. ఇది క్యాన్సర్ ఒక్కటే కాకుండా శ్వాసకోశానికి మరియు బ్రెయిన్కి కూడా వ్యాధి వచ్చినట్టు అనుమానం. మరికొన్ని టెస్టులు చేయవలసి ఉంటుంది. వాటికి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మీరు అంగీకారం తెలిపితే మొదలు పెడదాం. అప్పుడు వ్యాధి తగ్గుతుందా? మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అంతవరకే సమాధానం. కొడుకులు, కూతుళ్ళు, బంధువులు అందరూ ఆలోచిస్తారు. వ్యాధికి పరిష్కారం లేదు. రోగి బాధలకు విముక్తి లేదు. వైద్యులు పైకి గంభీరంగా మాట్లాడుతున్నా వాళ్ల వల్ల అయ్యే పని కాదని చేతులెత్తేశారు. దిక్కుతోచని స్థితిలో ఇతర మార్గాలు వెతకడం మొదలుపెట్టారు. నర్సింగ్ సెంటర్లు చాలా ఉంటాయి. రోజుకు 5,000 నుండి 10,000 వరకు రూము అద్దె ఛార్జ్ చేస్తూ, మందులకు, సేవకు అదనంగా వసూలు చేస్తూ చూసే సెంటర్లు ఉన్నాయి. అవి కూడా రోజుకు కనీసం 30,000 బిల్లులు ఇస్తాయి. దిక్కుతోచని స్థితిలో 1-2 సేవా సంస్థలు కనపడతాయి. వాటిలో రోగి అదృష్టం బాగుంటే దొరికే సేవా సంస్థ స్పర్శ్ హాస్పిస్. వీరి అడ్రస్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన, ఖాజాగూడ, నానక్రాంగూడ రోడ్డు నానుకొని, హైదరాబాద్ 5,08,000. ఇది ఒక అద్భుతమైన సేవా సంస్థ. వీరి సేవ ముఖ్యోద్దేశం ఉపశమన సంరక్షణ, పాలియేటివ్ కేర్. ఉపశమన సంరక్షణ కొన్ని అవసరమైన మందులను ఉపయోగించి వైద్యుల పర్యవేక్షణలో జరిగే ప్రక్రియ. దీని ముఖ్యోద్దేశం రోగి అనుభవించే బాధ నుంచి తాత్కాలికంగా విముక్తి కలిగించి రోగిని ఆనందంగా ఉంచడం. మూల రోగం నుండి విముక్తి మాత్రం కాదు. క్యాన్సర్, హృద్రోగం వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడే వారికి, ఆ బాధల నుండి విముక్తి లేదు అన్న నిర్ణయానికి వచ్చిన వారికి ఈ ఉపశమన సంరక్షణ విధానం రోగి చివరి దశలో ఆనందంగా జీవించడానికి భగవంతుడు ఇచ్చిన వరంలా భావించాలి. ఉపశమన సంరక్షణ 4 విధాలుగా ఉంటుంది. మొదటిది
వ్యాధి వల్ల కలిగే బాధల నుండి ఉపశమనం కలిగించి రోగి సౌఖ్యంగా ఉండేలా చేయడం. రెండవది, రోగి మానసిక మరియు తత్కాల ఉద్రేకతలను తొలగించే ప్రయత్నం చేయడం. మూడవది, రోగి ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించడం. నాలుగవది, రోగితో ముఖాముఖి ఆత్మీయ సంభాషణలతో మానసిక ప్రశాంతతను అందజేయడం. స్పర్శ్ ఒక అనుభూతిని, ఆప్యాయతను అందిస్తూ రోగికి, రోగి బంధువులకు ధైర్యాన్నిచ్చే సంస్థ. రోగి అంతిమ జీవితాన్ని బాధాకరంగా కాకుండా సౌఖ్యంగా, ఆనందంగా అనుభవించేలా చేసే ఒక మానసిక మరియు భౌతిక మాంత్రిక శక్తి. అవసాన దశలలో ఉన్న రోగులను ఉంచే సంస్థ నిలయం. ఇది 100% ఉచిత సేవా సంస్థ. ఇక్కడ భౌతికంగా రోగి బాధల నుండి విముక్తి పొందడానికి అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సులు, నర్స్ అసిస్టెంట్లు, ఆయాలు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఇతర పనులు చేసేవాళ్ళు శ్రమదాతలు. రోగులకు నిత్యం పళ్ళు శుభ్రం చేయడం, స్నానం చేయించడం, బట్టలు మార్చడం, గది శుభ్రం చేయడం, ఇంకా అనేకమైన కష్టమైన, ఇబ్బందికరమైన పనులు చిరునవ్వుతో రోగిని సంతోషపరుస్తూ చేస్తారు. రోగి కోరితే చక్రాల కుర్చీలో తిప్పుతారు, పాటలు పాడతారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రోగుల ఆనందం కోసం ఏమైనా చేస్తారు. రోగులు ఈ సమాజంలో ఇంకా భాగస్వాములై ఉన్నామన్న భావనతో ఉండడానికి సాంప్రదాయ పండుగలు నిర్వహిస్తారు. ఇక్కడి ఆయాల నుండి డాక్టర్ల వరకు అలుపనేది లేదు. నిరంతరం చిరునవ్వుతో పలకరిస్తారు. వీరి సేవ కూడా ఆ విధంగానే ఉంటుంది. రోగులను వారి పిల్లల వల్లనో తల్లిదండ్రుల వల్లనో భావించి ఆప్యాయతతో సేవ చేస్తారు. ఇక్కడ ఉన్న రోగులకు, వారితో ఉండే సహాయకులకు పూర్తిగా అర్థమవుతుంది దీనిని మించిన సేవా సంస్థ మరొకటి ఉండదని. ఉచితం, ఉచితం, ఉచితం. సేవ పూర్తిగా ఉచితం. నమ్మలేకపోతున్నారా? సేవే కాదు, రోగి ఉపశమనానికి ఇచ్చే మందులు కూడా ఉచితం. రోగికి కావలసిన పాలు, పండ్ల రసాలు, అల్పాహారం, మధ్యాహ్న మరియు రాత్రి ఆహారం ఉచితం. రోగికి 24 గంటలు పాలు అందుబాటులో ఉంటాయి. రోగితో ఉండే ఒక సహాయకునకు కూడా ఒక బెడ్డు, అల్పాహారం, మధ్యాహ్న మరియు రాత్రి ఆహారం ఉచితం. ఇది నిజం. రోగులు దూర ప్రదేశాల నుండి వస్తారు. ఆసుపత్రుల్లో ఉన్నంతకాలం దగ్గరలో రూములు అద్దెకి తీసుకోవడం, అన్నాలు వండుకోవడానికి శ్రమపడడం లేదా భోజన హోటళ్లకు వేలకు వేలు ఖర్చు చేయడం మనందరికీ తెలుసు. ఆ ఇబ్బంది కలగకూడదని రోగి సహాయకునకు ఇతర పనులు, ఇబ్బందులు లేకుండా రోగితో గడపడానికి స్పర్శ్ హాస్పిస్ ఈ ఉచిత సదుపాయాలను వారికి కూడా అందజేస్తోంది. ఆసుపత్రులలో రోగులను ఐసీయూలో ఉంచి కుటుంబ సభ్యులను దూరంగా ఉంచుతారు. కానీ ఇక్కడ రోగితో కుటుంబ సభ్యులు కలిసి సంతోషంగా ఉండేలా చేస్తారు. తెల్లవారితే చాలు ఆసుపత్రి ఖర్చులతో విలవిల్లాడే వారిని ఒక్క రూపాయి కూడా ఖర్చులు అవసరం లేనివారిగా చేస్తూ, ఆర్థిక ఇబ్బంది అనే పెద్ద బరువును వారి తలల నుండి దించివేస్తూ రోగి కుటుంబానికి మానసిక ధైర్యాన్ని అందిస్తోంది స్పర్శ్ హాస్పిస్. రోగికి సేవ చేస్తూ, బాధ ఉపశమనానికి మందులు అందిస్తూ, సహాయకునకు సదుపాయాలు కలిగిస్తే సరిపోతుందా? చాలదని అంటుంది స్పర్శ్ హాస్పిస్. ఇంకేం లోటవుతుంది మాకు అని ప్రశ్నిస్తే స్పర్శ్ హాస్పిస్ ఈ విధంగా సమాధానం ఇస్తుంది. రోగికి, ఆ కుటుంబానికి మనశ్శాంతి కావాలి. తిండి, బట్ట, నివాసం ఉన్నంత మాత్రాన మనశ్శాంతి ఉండదు. అది బజార్లో కొనుక్కొచ్చే వస్తువు కాదు. మీ మనశ్శాంతికి కావాల్సిన మార్గం మేం వెతుకుతాం. నిజం. స్పర్శ్ హాస్పిస్ చెప్పేది అక్షర సత్యం. ఇక్కడ అనుభవజ్ఞులైన మనస్తత్వవేత్తలున్నారు, అంటే సైకాలజిస్టులు. వీరు మానసిక బాధలు తెలుసుకొని పరిష్కార మార్గాలు సూచించి ప్రశాంతపరచగలరు. కొన్నిసార్లు రోగానికి మూలం రోగం ఒక్కటే కాకపోవచ్చు. మానసిక అశాంతి కూడా రోగానికి మూలం అవుతుంది. ఇక్కడకు వచ్చే రోగులకు ఉండే మానసిక సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. పేదరికం, అన్నీ ఉండి నా అన్నవాళ్లు లేక ఒంటరిగా బ్రతకడం, కన్న బిడ్డలు ఆదరించక వదిలేయడం, పిల్లల పెళ్లిళ్ళు, చదువులు పూర్తి కాని బాధ్యతలుగా మిగిలిపోవడం, ఇలాంటివి ఎన్నో సమస్యలు మానసిక అశాంతికి, తద్వారా రోగం పెరగడానికి కారణాలు అవుతాయి. రోగి వీటన్నిటినీ మరిచి ప్రశాంతమైన మనసుతో మిగిలిన జీవితాన్ని గడిపేలా చేయగలరు సైకాలజిస్టులు. ఇంటి వద్దనే తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలనుకునే రోగులు ఉంటారు. రోగిని ప్రేమగా చూసుకునే కుటుంబ సభ్యులు ఉంటారు. వారికి ఉన్న సమస్యల్లా రోగికి ఆ రోగం వల్ల కలుగుతున్న బాధ. ఆత్మీయులు రాత్రి పగలు నిద్రాహారాలు మాని శారీరకంగా, మానసికంగా బాధలు అనుభవిస్తుంటే వారు ఇంట్లో ఉన్న సంతోషం ఎలా ఉంటుంది? రోగి అనుభవిస్తున్న బాధల ఉపశమనానికి ఏ మందులు ఎప్పుడు వేయాలో తెలియని స్థితిలో ఉంటారు. స్పర్శ్ హాస్పిస్ ప్రత్యేకంగా ఇలాంటి రోగుల కోసం సంచార వాహనాలను సమకూర్చింది. ఈ వాహనాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితం. రోగికి సంరక్షణ చేసే కుటుంబ సభ్యులు ఉంటే చాలు. వారి ఇంటి వద్దకే వైద్య బృందం ఈ సంచార వాహనాలలో వచ్చి రోగులను పరీక్షించి తగిన మందులను అందిస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తుంది.
రోగుల సేవ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రోజు 6 వ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. వాటిలో ఒక కౌన్సిలర్, ఒక డాక్టర్, ఒక నర్సు, ఒక సోషల్ వర్కర్ ఉంటారు. ఒక వ్యాన్లోని బృందం ఒక రోజులో 80 మంది రోగులను పరిశీలించే అవకాశం ఉంది. వీరు పరిశీలించే రోగులు తరచుగా బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధి, ఎముకల వ్యాధులు, పక్షవాతంతో బాధపడేవారు అయి ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, స్పర్శ్ హాస్పిస్ సేవలు అవసరమైన రోగులకు కాంతి దీపాలు. రోగి సమస్య తీవ్రంగా ఉంటే మదనపడుతూ కాలాన్ని వృధా చేయకుండా పరిష్కారం కోసం స్పర్శ్ హాస్పిస్ను సంప్రదించండి. అందరూ ఆనందంగా జీవితాన్ని గడపాలి. మీ పాలగుమి రామకృష్ణారావు.